ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రైజ్లాడండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగండ సరస్వతుడ నాదా పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాను. తడిగో తడి గదించిన నెలప్రభు మార్చిన నెలంతా ప్రభావం ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి కృపనిచ్చి ప్రభు నాయన మమ్మల్ని నడిపించిన వినాదానికి ఏమి ఆయన రుణం చేసుకోవాలి తండ్రి. స్థుతులు స్తోత్రాలు తప్ప మీకు ఏమి చెల్లించినాము తండ్రి. రాజరక్షక నాదా పరిశుద్ధాత్మ ఈ మార్చి నెలలో ప్రభు మమ్మల్ని ఎంతగానో తండ్రి మాకు మేలు చేసావు తండ్రి. నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించినాము తండ్రి. రక్షక నాదా ఇంతవరకు ప్రభు ఆల్రెడీ బ్రైట్ ప్రభుత్వం మీరు నా తండ్రి ప్రభుని విడుదలకి నీ వాక్యం నాయన చెప్పుచుండగా అపిత్రమైన పెదలు అగ్ని చేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దయస్వరంతో మాట్లాడి దర్శించబడినాను తండ్రి. నన్ను ఏప్రిల్ నెల 1వ తారీఖులో మమ్మల్ని నువ్వు ప్రవేశపెట్టిన నీకు లెక్కలేని స్థితులు కొట్లాది కొడుకున్న స్థితులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ నెలలో ఏప్రిల్ నెలలో ప్రభు నాయన నీ వాగ్దానం చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ప్రభు నీ కుమరించి తండ్రి. నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోవాలి. ఏ సిద్ధవంతమైన నామని ప్రార్థన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే అండి, ఈ దీవెనలన్నీ నీ మీదకే ప్రార్థించను. ఈ దీవెనలన్నీ నీ మీదకే ప్రార్థించను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునామాన్ని మహిమకలుగును గాక. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలంటే ఈ నెల ఏప్రిల్ నెలలో నుండి చేయవలసిన పని ఏంటంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినమని చెప్తానండి. ఎప్పుడు ఇక్కడ ఏమన్నాడండి నీవు అంటే ఎప్పుడు అన్నాడు? నేడు అంటే ఈ రోజే, ఇప్పుడే, ఈ 1వ తారీఖున ఈ అర్ధరాత్రి సమయంలో ఇప్పుడే నువ్వు ఎవరి మాట వినాలండి? దేవుడు మాట వినాలి. విన్నప్పుడంట మరి ఈ దీవెనలన్నీ నీ మీదకి ఏం చెప్తే చెప్పండి రాస్తాడు. ఈ దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ నీకు రావాలి. ఈ నెలలో నువ్వు అనుకున్న పనులన్నీ జరగాలి. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలించాలి. నీకు ఆరోగ్యం కావాలి, నీ కుటుంబంలో శాంతి కావాలి, నీ కుటుంబస్తులకి రక్షణ కావాలి, నీ కుటుంబంలో జరగవలసిన కార్యాలు జరగాలి అని నువ్వు ఆశపడినట్లయితే నువ్వు మొట్టమొదటిసారి ఎవరి మాట వినాలండి? నీ దేవుడే నీకు మాట వినాలి. నీ దేవుడు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కోసం, నీ పాపల కోసం ఆయన కలవరిగిన మారిపోయినా రక్తాన్ని ఖర్చాడు. ఎవరి త్యాగాన్ని చేసిన త్యాగం ఉంటే యేసయ్య, ఆ యేసయ్య మాటని వినమనేసి మరి వాక్యం చదివిస్తుంది కనుక మరి ఈ లోకంలో ఎవరైనా త్యాగం చేస్తారండి? ఎవరు త్యాగం చేస్తారు. కానీ యేసయ్య నీ కోసం చేశాడు. నీ కోసం ఆయన ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు. నీకోసం ఆయన మరి ఆ శరీరం అంతా కూడా ఆ రాత్రి అంతా ఆ చెరుగు మీద ఏం చేసి చెప్పండి ఆ ఈ పంత తీర్చేశారు. ఎవరి కోసం చెప్పండి? నీ కోసం పడ్డాడు ఆయన. నీ కోసం, నా కోసం ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. చేతుల్లో మేకులు దిగొట్టారు, కాళ్ళలో మేకులు దిగొట్టారు, పక్కలో బల్లి పొట్టి అన్నీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన మరి ఆ యొక్క చిలువ యొక్క మరణాన్ని పొందాడు. కనుక ఆ మరణాన్ని పొందిన యేసయ్య మరలా నీకోసం, నా కోసం ఏం చేసి చెప్పండి? నిన్ను నన్ను పరలోకం చేర్చడానికి ఏం చేయండి? తిరిగి లేచాడు కనుక ఆ లేచిన యేసయ్య చెప్తాడు. ఏం చెప్తాడంటే నీ దేవుడే యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినేళ్ళ నీకు ఈ దీవెనలు ఏమవుతాడండి రాస్తాడు. ఏ దీవెన ప్రకటన ఏమొస్తాయంటే ఇక్కడ కింద చూద్దామండి 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినియడలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏమన్నాడండి? నీ దేవుడైన యెహోవా మాటకి విన్నాడు. నీ దేవుళ్ళ నీ మీదకి వచ్చి ప్రాప్తి అంటే ఆయన అంతటా అవే దేవుడు ఏం చెప్పండి నీ మీదకి వచ్చేలాగా చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును కాక. నీ ఆశాశక్తి దేవుడు నెరవేర్చును కాక. ఎందుకంటే మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు, కొనకలేదు నిద్రపోలేదైనా రాత్రనక పగలనక నువ్వు చేస్తున్న పనిపాట్లో, నువ్వు చేస్తున్న ప్రయత్నంలో, నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నీ ప్రతి అంశం తెచ్చిన దేవుడు ఉన్నాడు కనుక ఆయన చెప్తున్నాడు నీకు ఏ దేవుళ్ళు ఇస్తానో ఏ వాగ్దానం నువ్వు మరి విని ఆ విశ్వాసంతో మరి ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ చెప్తున్నాడు చూద్దామండి 3వ వచనం. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేక మందలు దీవింపబడు. చూసారంటే ఏమంటాడండి? ఇక్కడ ఏమంటున్నాడండి? నువ్వు
పట్టణంలో దీవించబడతామంట, పొలంలో దీవించబడతామంట. నీవు నీ యొక్క మళ్ళీ ఏమన్నాడండి, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కుటెద్దులు అన్ని సమస్తాలు కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆయన ఆస్వాదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడండి. ఇవన్నీ నీ మీదకి రావటానికి అన్ని నీకోసమే. నువ్వు ఏ పొలంలో ఏ పని చేసినా సరే ఆ పొలంలో పంట నీకు చక్కగా పడుతుంది. నువ్వు వ్యాపారం చేసిన వ్యాపారంలో నీకు అభివృద్ధి వస్తుంది. ఉద్యోగం చేస్తావు, ఉద్యోగంలో ఆయన మరి జీతాలు పెరుగుతాయి. మరి ప్రమోషన్ రావు, ప్రమోషన్ వస్తుంది. నువ్వు నమ్ము, విశ్వసించు. నా దేవుడు ఏప్రిల్ నెలలో ఇచ్చేవో నన్ను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. నా మీదకి దీవెనలో ఆయన వర్షము కురిపిస్తాడు, కుమ్మరిస్తాడని విశ్వాసంతో నువ్వేం చేసి చెప్పండి, ఇది మొదలుకొని 1వ తారీఖు మొదలుకొని వాగ్దానాలను ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు అవి కలగజేస్తాడు. ఇక్కడ ఏమన్నాడండి, తర్వాత ఏమన్నాడండి, దీవించబడును. మరి 5వ వచనం ఏం చెప్తాను చెప్పండి, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. సార్ ముఖ్యంగా నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టి దీవించబడతాయి. అంటే నీ గంప అంటే నువ్వు ప్రతిరోజు మరి నీ కుటుంబంలో నీ కుటుంబస్తులకు నువ్వు మరి ఏముంటుందంటే మరి ఆ భోజనానికి ఏముంటుందండి, ఆ యొక్క బియ్యం, ఆ యొక్క అప్పుడులో అయితే మరి పిండితో మరి అప్పంలో అవి చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కనుక మనం తిన్నది రైస్ కనుక నీ యొక్క ఆ రైస్ పెట్టి ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఆ రైస్ డబ్బాలు ఏం చేస్తాడు చెప్పండి, ఆస్వాదిస్తాడు అనమాట. నువ్వు తెచ్చుకున్న ప్రతి వస్తువు ఏ వస్తువు తెచ్చుకొని మరి నీ ఇంట్లో పెట్టుకున్నా సరే ముందే ఏం చేయాలి చెప్పండి, దేవుడికి ప్రార్థించుకోవాలి. అది దేవునికి అప్పచెప్పాలి. ఇదిగో ప్రభు నువ్వు నాకు ఇవి ఇచ్చినందుకు నీకు స్తుతులు చెప్పుకుంటూ ఆ గంప, ఆ పిండి పిసుకు తొట్టియు, ఆ యొక్క పెట్టియు, ఆ యొక్క ఆ నూనె గుడ్డి కూడా ఏమైపోతుంది చెప్పండి, తరిగిపోకుండా నిత్యము దేవుడు ఏం చేస్తా చెప్పండి, నీ బిడ్డలకి సమృద్ధైన ఆహారాన్ని ఆయన కలగజేస్తారని చెప్తున్నాడండి. ఆహారానికి ఎట్టి పరిస్థితులు పాటలు పడక్కలేదు. అయ్యో ఈ నెలలో ఎలాగా పరిస్థితి ఏంటి, నా భర్త చూస్తే వ్యాపారం ఎలాగైపోయింది, లేదంటే ఉద్యోగంలో లాస్ అయిపోయింది, ఉద్యోగం చూస్తే తారుమారు అయిపోయింది, ఏంటి లేదు పని లేకుండా బాధపడుతున్నామని ఎవరు ఏ కష్టం ఉంది, ఎవరు ఏ బాధల్లో రాబట్టకుండా బాధపడుతున్నారు ఈ నెల అలా కాదు, నిశ్చయముగా ఆయన ఏం చెప్తానండి, నీ గంపయ్య నీ పిండి పిసుకు తొట్టెను ఆస్వాదిస్తానన్నాడు కనుక నీ బిడ్డల కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబస్తుల కోసం భయపడక్కర్లేదు. కానీ మరి ఆయన్ని కూడా ఆయన యొక్క సంకల్పంలోని సమస్తాన్ని నీకు కలగజేసి దేవుడు అన్నాడు కనుక ఆయన దీవిస్తానంటే దీవిస్తాడు, ఆయన ఆస్వాదిస్తానంటే ఆస్వాదిస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందని చెప్పండి, ఐశ్వర్యం ఇస్తుంది కనుక ఐశ్వర్యవంతులు అవటానికి దేవుడు కృప మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఎత్తి పెట్టుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థించే మనుషులుగా ఉండాలి తప్ప. కానీ మరి మనం ఎట్టి పరిస్థితులను విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంగా ఉన్నామంటే మాత్రం మనం ఏమైపోతాం చెప్పండి, మనం ఎప్పుడు కూడా మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయినట్టే. మరి ఎప్పుడైతే మనం వెలుగులో ఉన్నామని తెలియాలంటే మనం మన నేపం ఎలా ఉండాలి చెప్పండి, ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి, ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థనలో మనం ఎదుగుతూనే ఉండాలి, ప్రార్థనలో మన జీవితాన్ని గడుపుతూనే ఉండాలి. మన పరిస్థితులు ఏమేమిటప్పుడు కూడా మన ప్రార్థన జీవితాన్ని మాత్రం ఏం చెప్పుకోకూడదండి, ఆపుకోకూడదండి. ఇక్కడ చూద్దామండి, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమోగినట్లు చేయును. చూసారు ఏమంటాడండి, నువ్వు అంటే లోపలికి వెళ్ళినా దీవింపడిపోతావంట, ఎలుపలికి వెళ్ళినా అంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నా సరే దీవెనే. నువ్వు బయటకు వెళ్ళి పరిపాలన చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, ఉద్యోగం చేసుకున్నా, ఏం చేస్తున్నావు కూడా అదే దేవుడే. చూసారు ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప దేవుడు అండి అంటున్నాడో. లోపలికి వెళ్ళినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు అంతే, లోపల ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, వెలుపలికి వెళ్తున్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇదిగో ప్రభువా నేను ఈరోజు బయటకు వెళ్తున్నానయ్యా, ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ కాపుదలని నీ దూత నాకు కావాలి కొంచెం మనిషి. ఒక్క నిమిషమైనా మనం ప్రార్థన చేసుకోండి, ఎక్కడికి కూడా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఎవరమండి, దేవుడు నమ్ముకున్న బిడ్డలం, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలం, ఆయనని విశ్వసించి నమ్మి బాధ్యత పొందిన మనము ఎలా ఉండాలి చెప్పండి, దేవుని భయభక్తులు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ప్రతిదీ ఆయనకి అప్పచెప్పుకుంటూ ఉన్నప్పుడు అంటండి మరి ఆయన చెప్పింది లోపల వెలుపల కూడా ఆయన దీవించే దేవుడే ఉన్నాడండి. తర్వాత త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదు. దేవునామానికి వెనుక శాతాన్ని కూడా వచ్చాడు, ఒక త్రోవలో నీ కుటుంబంలో పడ్డాడు. నీ కుటుంబంలో అన్ని కష్టాలు, నీ కుటుంబం అన్ని బాధలు, అన్ని రోగాలే, అన్ని చెప్పుకోవడం సమస్యలే, అన్ని ఆర్థికపరమైన ఇబ్బందులే, అంతా డబ్బు ఖర్చే అన్నాడు. అండి అలాగంటాడండి, అది ఎలాగొచ్చినట్టు ఒక్క త్రావులు వచ్చాడంట. ఎన్ని త్రావులు పై పెడతానంటే దేవుడు, నువ్వు నమ్మి విశ్వసించావంటే ఆ సాతాను గాడు నీ ఒక్క త్రావుడు వచ్చాడు, కానీ వాడు వెళ్ళిపోవడానికి 7 త్రావులు ఎదుర్కొంటాడంట.
ఏ తావన వెళ్దామన్నా ఆ తావనాడికి అగ్గంటిపోతుంది అడికి ఆ ఎగ్గులో కాలిపోతాడు కనుకాడు ఎంత అగ్గి భయపడిపోతాడో ఎంత బాధపడిపోతాడో కనుక అంటున్నాడు అది 7 త్రావులు ఎత్తుకున్నాడు అది చేస్తాను అన్నాడు. వచ్చింది ఒక త్రావులే జాగ్రత్త, నీ మీదకి ఏదైనా సరే మరి దేవుని చిత్తంలో ఏది కూడా రాదు. ఒకవేళ వచ్చిందంటే అది దేవుని చిత్త ప్రకారం వస్తుంది కనుక దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక త్రావులు వచ్చాడు సాతాను, 7 త్రావులు పంపించేస్తాను, భయపడక్కర్లేదు, ధైర్యం కలిగి నిబ్బరం కలిగి నిరీక్షణ కలిగి భయభక్తిని కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుని యొక్క కృప నువ్వు పొందుకుంటామట. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు, అవిశ్వాసం పడకూడదు, నిరీక్షణనే విడిచిపెట్టకూడదు. ఎందుకు నిరీక్షణ విడిచిపెట్టకూడదు అంటే మనం ఎప్పుడైతే నిరీక్షించుంటామో, ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉంటామో, దేవుడు చేస్తాడని నమ్ముతామో ఆ నమ్మకాన్ని బట్టి మన పనులు ఆయన జరిగిస్తారనమాట. సాతాను ఎంత మాత్రం నిన్ను ఏమి చేయలేదు, ఏ రోగం నిన్ను ఏమి చేయలేదు, ఏ యొక్క ఇబ్బందులు కూడా నిన్ను ఏమి చేయలేవు, ఏ ఆర్థికపరమైన సమస్య నిన్ను ఎంటబడినగా ఏమీ చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే మరి దేవుడు నీతో ఉన్నాడు కనుక, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నాడు కనుక మరి ఏది ఎలాగన్నా సరే ప్రార్థనలో పట్టుదల ప్రార్థించి దేవుడి కొరకు నువ్వు పొందుకుంటావు. ఇక్కడ చూడండి అమ్మా, నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నాలన్నిటిలోను నీవు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఏమంటున్నాడండి, నువ్వు కొట్లలోను నువ్వు చేయి ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్టు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. నువ్వు అంటే నువ్వు ఏవైతే వ్యాపారాలకు ఏవి కుట్లు ఊరిలో మరి యొక్క షాపులు పెట్టుకునే వ్యాపారాలు ఉన్నట్టు సాగించాలని చూస్తున్నావు, అందులో నీకు ఏం కలుగుతుందంటే రాబడి కలుగుతుందంట. ఏం కలుగుతుంది చెప్పండి, లాస్ ఉండదంట, రాబడి కలుగుతుందంట. మరి లాస్ చేద్దామని అనుకున్నా సరే మరి దేవుని యొక్క దీవెన ఉంది కనుక నీకు ఏమవుతుంది చెప్పండి, ఆ యొక్క వ్యాపారాల్లో రాబడి కలుగుతుందంట. ఆ కొట్లలో మరి నువ్వు సమృద్ధిగా ఎక్కువగా మరి నువ్వు ఎలాగరా బాబు ఈ నెలలో సామాన్లు తక్కువ తెచ్చారనుకుంటావేమో, కానీ మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ యొక్క తక్కువ తెచ్చుకున్న దాన్ని ఎక్కువగా మించి మరలా తెచ్చుకోవడం ఆయన ఏం చేస్తారు చెప్పండి, కృప చూపిస్తాడు. నీ కొట్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏదేని కూడా నోటి లేకుండా చేసే శక్తి ఎవరికి చెప్పండి, ఈ సర్వశక్తి ముద్ర వేసే కొంది ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన నప్పి లోకంలో ఎవరు లేరు, ఎవరు కూడా ఆయనకు చాటి లేని వారు కాదు కనుక ఆ చాటైన దేవుడు మరి నీతిమంతుడైన దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ కొట్లలోను నీకు ఇస్తానని చెప్తానని చెప్పండి, ఆశీర్వాదాన్ని కలిగించేస్తాను అన్నాడండి. కనుక మనము ఆశీర్వాదం పొందుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 9వ వచనమా, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నిన్ను ఆశీర్వదించును. ఏమంటాడంటే నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చున్న దేశం నిన్ను ఆశీర్వదిస్తాడో. నువ్వు ఏ దేశంలో అయితే వెళ్ళాలనుకున్నావు, ఏ దేశంలో అయితే నువ్వు ఆశీర్వదించబడాలనుకున్నావు, ఏ దేశం దేవుడు నిన్ను తీసుకెళ్ళాలనుకుంటాడు ఆ దేశాన్ని ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తాడు. ఈ ఆశ భంగం కేడారదు, నీ ఆశని నెరవేరుస్తాడు కనుక నువ్వు ప్రయత్నించే ప్రార్థించే దేవుడు నీ యొక్క ప్రయత్నాన్ని ఫలింపజేస్తాడు. తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఆ యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవుని నామానికి మహిమ కలిగి ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా నీకు ప్రమాణం చేసినది. దీనికి ఎవరికి ప్రమాణం చేశాడంటే అబ్రాహాము ప్రమాణం చేశాడు. దేవుని ప్రమాణం చేశాడండి, నేను నీ సంతానాన్నే ఆశీర్దిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణి వలె చేస్తాను, నీ సంతానం వల్ల ఈ భూలోకంలో జనులందరూ ఆశీర్దించబడతారనేసి అబ్రాహాముకు వాగ్దానం చేశాడా. ఆ దేవుడికి వాగ్దానం చేసిన ఆ దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తాడంటే నేను నిశ్చయముగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నీ బిడ్డలు విడిచిపెట్టను, నీ బిడ్డలు చదువు విషయంలో కానీ, నీ బిడ్డలు ఉద్యోగ విషయంలో కానీ, బిడ్డలు వివాహ విషయంలో కానీ, నీ బిడ్డలు గర్భఫలాలు లేనప్పటికీ, నీ బిడ్డలకు అనారోగ్యం అయిపోతున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ కూడా నీ బిడ్డలను ఎవరికి అప్పచెప్పుకుంటాను, నీ దేవుడికి అప్పచెప్పుకో. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ బిడ్డలకి ఆయన కాపుదలు ఇస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. ఆయన నీకు కాపరగా ఉన్నప్పుడు నీకు ఏమీ కొద్దు ఉండదు. ఒకవేళ నీకు ఏదైనా కొద్దుగా ఉందనుకున్నప్పుడు కూడా మరి ఆయన సమయం వచ్చినప్పటికి దాన్ని ఆయనే సమకూరుస్తాడు. అందుకే అన్నాడు అంటే నీ యవన మనసు దేవుని మీద ఆనుకుందాం అన్నట్లు పూర్ణ శాంతిగా వాడు కాపాడుతాడంటే ఎవరి మీద అనుకోనండి, మనుషుల మీద అనుకోకూడదు, దేవుడి మీద అనుకోని దేవుని మీద ఆధారపడి దేవుని మీద భయభక్తులు కలిగి మరి ఉన్నప్పుడు ఏంటండి ఆయనే మనకి ఏం కలగజేస్తానండి, పూర్ణ సంతోషం, పూర్ణ సమాధానం, పూర్ణ శాంతిని కలగజేసేవాడు ఆయన ఉన్నాడు కనుక ఆయన నీ కార్యాలని ఆయన చక్కబెడతాడు. ఆయన వాగ్దానం ప్రకారంగా నీ బిడ్డలని నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్దిస్తాడండి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు
పిలువబడుచుండుట నువ్వు పిలువబడుచుండుట చూసి నీకు భయపడుదురు. ఈ భూ ప్రజలందరూ అంటే నీ పిల్లలని ఎందుకు చూసినప్పుడు భయం కలుగుతుంది అంటే, ఎందుకంటే వాళ్ళ ఒకప్పుడు పరిస్థితి ఒకలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఒకలా ఉంటుంది. వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు వాళ్ళ పిల్లలు ఆస్వాదించాడు, వాళ్ళ పరిస్థితులను తారుమారు చేశాడు, వాళ్ళకి ఉన్న స్థితిగతులను మార్చివేశాడు అనేసి అంటే భూ ప్రజలు చూసి అంటే ఏమైపోతారంటే భయపడతారండి. దేవునామానికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. నిన్ను చూసి ఒకరు భయపడాలని నువ్వు ఒకరు చూసి భయపడడం అవసరం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న వారికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆ గొప్ప దేవుడు నువ్వు తెలుసుకొని, ఆ గొప్ప దేవుడు నువ్వు మరి తెలుసుకొని పొందుకున్నావు కనుక నువ్వు భయపడక్కర్లేదండి. ఇక్కడ చదవమ్మా 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమున తన మంచి ధననిధిని తెరచును. దేవుడు నాకు ధననిధిని తెరుస్తాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత శక్తిమంతుడు. నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్తు బాగుండడం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండడం కోసం ఆకాశం నుంచి మంచి దాన్ని తిని దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత సర్వశక్తిమంతుడండి ఆయన. మరి మంచి దాన్ని తిని కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? యెహోవా యందు భయం కలిగి, భక్తి కలిగి, ప్రార్థన విడిచిపెట్టకుండా ప్రార్థించు. దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. దేవుడు ఈ వాగ్దానాలన్నీ ఎవరికి చెప్పండి? నీకు నాకు ఏప్రిల్ నెలలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని వెతిపెట్టు ప్రార్థన చేసి చూడు. దేవుడు మరి మే నెలలో నువ్వు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తావు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్నవాడు. నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఇచ్చిస్తాడు. నీ అవసరాల కోసం, నీ అక్కర్ల కోసం ఆయన ఆకాశం నుంచి మంచి దాన్ని తిని పంపివాడే ఉన్నాడు కనుక దేనికి భయపడకు, దేనికి దిగులు పడకు. ఏది ఏమైనప్పటికీ నీ జీవితంలో దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి ఆయన కోసం నువ్వు ఏం చేయాలి చెప్పండి? నీ కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కానీ నిన్ను మాత్రం ఆయన నీ ప్రాణాన్ని ఆయన అడుగుతులేదు. నీ ప్రాణాన్ని రక్షించాలన్నాడు, నిన్ను కాపాడుతానంటాడు, నీ కుటుంబాన్ని కాపాడుతానన్నాడు, నీ కుటుంబం కావాల్సిన అవసరం అక్కడికి తీరుస్తానన్నాడు కదా. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు నీకు ఉన్నప్పుడు నువ్వు ఎట్టి కోసం భయపడక్కర్లేదు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలనే ఎత్తి పట్టుకుని రోజు ప్రార్థించు. రోజుకు కనీసం 3 సార్లు అయినా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక కృపను నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు స్థితిస్తుంది. ఏప్రిల్ నెలలో ప్రభు నాయన నీ దేవుడిని హో మాటను శ్రద్ధగా వింటే ప్రభా ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తుందని వాగ్దానం చేస్తావు తండ్రి నాయన. ఎస్ఏ తండ్రి తండ్రి ఇప్పుడు ప్రభా తండ్రి రాజరక్షగా వాక్యుందాలను మాట్లాడి ప్రతి మాట నీ బిడ్డల జీవితాల్లో నెరవేరే కృప నామన కలుగును గాక. అడ్డులు ఆటంకాలు వేస్తున్నాములో తొలగిపోవును గాక. శక్తిగల నామలో నదునే సిద్ధిస్తున్నాము. శత్రు శాతం కట్లు తెంపబడిన ఆస్తులను కట్టుబడుతున్న ప్రతి అంధకార చీకటి వేస్తున్నాములో లవ్యపోను కదా తండ్రి నాయన. నిశ్చయంగా నీ బిడ్డలు ఆశ్రదించిన బిడ్డలను దీవించిన ఆకాశం నుంచి మంచి తండ్రి నీ బిడ్డల అవసరం నుంచి పంపించమని అడుగుతున్నాను. తన వ్యాపారాలను ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభు నాయన, తన వాళ్ళ చేతి పనులు ఆశ్రదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి నాయన. వాళ్ళకి రావాల్సిన త్వరగా రక్షించిన ప్రభు అర్చన కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిన, వివాహాలు జరిగించిన, ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. రక్షక నాది చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి తెలివించి జ్ఞాపకం రాష్ట్ర పరీక్షలో మంచి మార్పులతో పాస్ కృపద ఇచ్చేమని అడుగుతున్నాను. అన్ని విషయాలు బిడ్డలకి మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. రక్షక నాదా పరిస్థితి ఆశపట్లో తండ్రి నాయన. ఇదిగో తండ్రి మంచాల మీద లేవలేని స్థితిలో పడి ఉన్నప్పుడు బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు లేవలేదండి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఈరోజు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ప్రభా మరి మంచిగా ఆపరేషన్ క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చే కృప ఏస్తున్నాముల కలజేమని అడుగుతుంది. శత్రు శాతం కట్లు తండ్రి శాతపడి కట్లు సుందర శత్రువుల ప్రభావంతో ప్రభావ ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళకి ఏస్తున్నాములో విడుదల కలుగును గాక. ధర దిశ ధర శరీరేసి శక్తిగా నామలో నదునేసి చీకటి శక్తిని బంధించబడుతున్న శాతపడి శక్తి వేస్తున్నాములో గద్దించి బంధించబడుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ పరిశుద్ధ విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. చీకటంతా వేస్తున్నాములో పాడిపోవును గాక తండ్రి. పరిశుద్ధాత్మ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించమని అడుగుతున్నాను. ఈ నెలలో ప్రభు ఆశ్చర్యకార్యాలు, అద్భుతకార్యాలు చేసే కృప యేసు నామలో కలుగును గాక తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించడం, ఆశీర్వదించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో తన వాళ్ళ కుటుంబాల్లో సంతోషము సమాధానం కలిగిన వాళ్ళ కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించిన వెలుగుతో నింపమని అడుగుతున్నాను. రక్షణ బిడ్డకి రక్షణ, మార్మనసు పరిశుద్ధాత్మ బిడ్డకి పరిశుద్ధాత్మ దయచండి. అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆశీర్వదించండి. నామనికి నువ్వే మహిమను ఘనతను ప్రభావం పొందుకోమని శక్తివంతమైన నామన ఈ ప్రార్థన మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.